సర్వోన్నతుడ సర్వాధికారి నీకు వందనాలు ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలు నాయనా. ఎన్నికలేని మమ్మల్ని ప్రభు ఎంచుకుని దేశంలో నీ సేవ నీ పరిసరలో వాడుకుంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇది నా తండ్రి ప్రభా, మమ్మల్ని సంఘస్థుల్ని అయ్యా మమ్మల్ని ఏర్పరచిన ప్రతి ఒక్క బిడ్డని దేశంలో రెక్కల చోటును భద్రపరచు అయ్యా. నీ సన్నిధికి నడిపించిన విధానం కొరకు నీకు వందనాలు. దీవించింది, ఆశీర్వించింది. ఈ సన్నిధి చుట్టూరు కంచివేయండి. ఈ పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధనలోకి ప్రభా, నీ బిడ్డల ప్రభా ఈ దేశ నలుమూల నుంచి నడిపించిన సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్క బిడ్డ నాయనా మారు మనసు రక్షణ పొందడానికి కృప దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభావం నాయనా పరిశుద్ధంగా జీవించడానికి కృప దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ నీ మార్గంలో నడవడానికి నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని నీ నామంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు వందనాలు అయ్యా. ఇది నా తండ్రి ప్రభ, రక్షణ జీవ సభలు ప్రభ నీ మహిమార్థంగా ఘనంగా జరిగించారు. నీకు వందనాలు. ఇది నా తండ్రి ప్రభ, నీ స్తోత్రాలు. దైవ సేవకులు ప్రభ, గాయకులు ప్రభ నీ ఆత్మతో ఒక బలమైన సాధనంగా ఈ దేశంలో వాడుకున్నారు. నీకు వందనాలు అయ్యా. ఇది దైవ దేశంలో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు అయ్యా. ఇది నా తండ్రి ప్రభ, గాయకులు మాతో ఉన్నారు ప్రభ. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇది నా తండ్రి ప్రభ, సొలొమోనును ప్రభ నీ ఆత్మతో వాడుకోండి అయ్యా. నీ ఆత్మతో నీ బిడ్డతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నా తండ్రి ప్రభు, ఈ ప్రార్థన ఆరాధన ప్రారంభిస్తుండగా పాటల ద్వారా ఉద్యమము, ఆరాధన, అభిషేకం, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, వచ్చే ప్రతి ఆత్మని స్వాధీనంలో ఉంచుకోండి అయ్యా. ఈ ఆరాధన ద్వారా నీ మహత్కర, అద్భుతకర, స్వస్థకర, మహిమకర జరిగించి సంఘాన్ని ఒక సాక్షిగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నా తండ్రి, ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు నీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో మీరే నడిపించి సహాయం చేయమని, దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రండమ్మా, కోయర్స్ వాళ్ళు రండి, పాటలు పాడండి.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. అందరూ కూడా ఉద్యమంగా చెప్పకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండవద్దు. ప్రతి ఒక్కరు చెప్పకూడదు. మాతో కలిసి అందరూ కూడా ఏకమై ఉందాం. హల్లెలూయా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయ్యా తీయని తలంపులు నీవేనయ్యా. నీవేనయ్యా
మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేమురాగా ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేమురాగా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా యేసయ్యా హృదయాభిలాషం నీవేనయ్యా యేసయ్యా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాషం నీవేనయ్యా యేసయ్యా తీయని తలంపులు నీవేనయ్యా ఆమేన్ అందరూ చప్పట్లు ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేమురాగా ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేమురాగా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా తీయని తలంపులు నీవేనయ్యా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు చక్కని పాటల ద్వారా దేవుడు మైపోతాడు. మరికొన్ని పాటలు మన మధ్యలో ఉన్న కృపా మినిస్ట్రీస్ ఆర్కెస్ట్రా వారి బృందం నుంచి మరి సొలొమోన్ అన్నరాజు గారు మరికొన్ని పాటలు విని దేవుని మైపరుస్తారు. చప్పట్లు కొడదాం.
ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మన యొక్క యెహోవా రఫా మన యొక్క ప్రార్థన మందిరం వారికి, పరిచయం చేస్తున్న బిడ్డలకు, పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, కోయిరు బిడ్డలకు, మరి మా యొక్క సోదరుడు దిలీప్ గారు చక్కగా, మరి అలాగే తమ్ముడు సతీష్, వీళ్ళందరూ కూడా ఆత్మీయంగా కోయిరుని చక్కగా లీడ్ చేశారు. చాలా సంతోషం. అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మరి నన్ను ప్రేమతో మరి ఇండియా నుంచి మన దేశానికి ఆహ్వానించిన దైవజనులు, అభిషక్తులు, దేవుని యొక్క పరిచయలో బహుబలంగా వాడబడుతున్న మా యొక్క ఆత్మీయ సోదరుడు ఏరియరాజు గారికి మా టీము తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మా చెల్లి బావగారికి, అలాగే మా ఇలందరపురం నుండి ఇక్కడికి వచ్చిన మా యొక్క సోదరిమణుడు, అమ్మా మీ అందరికీ ప్రత్యేకమైన పేరున వందనాలు. ఎందుకంటే మా ఊరి నుంచి వచ్చాడు మా సోదరుడిని ఎంతో ప్రేమించి, అంటే నా మీద ఉన్న అభిమానం ప్రేమ కాదు, దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ దీనుడి యొక్క చూడడానికి, దేవాతి దేవుడు దీనుడి ద్వారా పాడబోయే పాటలు వినడానికి మీ అందరూ ఎంతగానో ఆసక్తితో వచ్చారు. మరి మీకు ఇప్పుడు సెలవు ఎవరు, కానీ అయినప్పటికీ నా కొరకు మీ యొక్క యజమానుల్ని సెలవు అడిగి వాళ్ళతో ఫైట్ చేసి మరీ వచ్చారు ఇక్కడికి. నాకు తెలుసు ఆ విషయం. నిజంగా మీ అందరికీ పేరు పేరున నా యొక్క వందనాలు తొలగిస్తున్నాను. నేను ఇండియాలో ఉన్నా, ఇక్కడున్నా దేవుని కొరకు యథార్థముగా, ఆయన కొరకు నమ్మకంగా పనిచేసి ఆయన చెంతకి నేను వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను. పాటల పుస్తకాలు తీసుకోండి, మీ మధ్యకి తీసుకొచ్చాను. ఆ పాటల పుస్తకం నుండి 8వ పాటలను పాడి వినిపిస్తున్నాను. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. యేసు బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువవే పడినానయ్యా, నీవే నాలో జీవమునయ్యా. సిలువవే పడినానయ్యా, నీవే నాలో జీవమునయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. బ్రతుకుట నీ
బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు సిలువవే పడినానయ్యా నీవే నాలో జీవించుమయ్యా సిలువవే పడినానయ్యా నీవే నాలో బ్రతుకుట నీ కోసమే యేసయ్యా మరణమైతే నాకిక మేలు. దేవునికి స్తోత్రం. ఇదే దేవుని యొక్క కృప చేత మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనూ దేవాతి దేవుడి విదేశాల్లో కూడా ఈ విధంగా నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. నేను బలవంతుని కాదు, ధనవంతుని కాను, అందగాని కాదు, కానీ దేవుని యొక్క కృప చేత మాత్రమే ఈ విధంగా నడిపిస్తున్నాడు. మన ఈలేరాజు గారు ఆయన తల్లి గర్భము నుండి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా ఊహించడంలో ఇలా మస్కట్ దేశంలో దేవుని యొక్క పరిచయం చేస్తానని. నా బ్రతికింతే ఇంకా రోడ్డు పక్కన ఇలా పని చేసుకుని ఇదే నా జీవితం అనుకున్నాడు ఆయన. కానీ ముందుగా తన కోసం మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మా సోదరుడు దిలీప్ గారు కూడా గత 2 నెలల 3 నెలల క్రితం ఆయన మనసు మీద పడి ఆవేదనలో చెంది ఉండొచ్చు. ఇంకా నా పని అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, కానీ దేవునికి నేను పనికిరానని. ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. జగతి రూపులేనప్పుడే. మీరు కూడా అనుకోవచ్చు, ఇంట్లో పని చేసుకుంటున్నాం కదా మేము దేనికి పనికొస్తామని. ఒకప్పుడు మనందరినీ కూడా మన ఇళ్ళ కాడ స్థానికంగా ఉన్న ఊర్లో ఇంటి పక్కల సూటుపోటు మాటలతో ఇబ్బంది పెట్టారు. మీరెంత, మీ బ్రతుకెంత అని. కానీ ఇది నాన్న ఇంత ఆశ్చర్యకరమైన రీతిలో దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఒక తలగా ఉంచాడు. చప్పట్లు కొడదాం ఒక్కసారి. పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని మన తల్లి గర్భమందే మనలను ఎన్నుకున్నాడు. పేరు పెట్టి పిలిచాడేసయ్యా. అందరూ అంట అక్కడ కార్లు పెట్టి మా సంఘానికి రండి, మా సంఘానికి రండి పిలుస్తారంట. ఈ మహానుభావుడు కనీసం ఆటోలు చెప్పబడతలేదు. ఎందుకంటే ఆయన పిల్లలు చెప్పబడతాం. ఆయన ఆకర్షించుకోవాలి. మనుషులు మనం పిలిస్తే రారు. ఆయన పిలిచాడంటే, ఆయన ఆకర్షించుకున్నాడంటే ఎవరైనా రావాల్సింది. మేము కూడా ఎప్పుడో అయిపోయినమంటే వెళ్ళిపోవాలి. కానీ ఎందుకు? దేవుని యొక్క ప్రేమ మిమ్మల్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తూ మా ఇంటి దగ్గర ఉంటే చాలా ప్రోగ్రామ్ చేసుకుందని పాటకి. అయినప్పటికీ ఇక్కడ ఉండి మీతో కలిసి ప్రభును స్తుతించి రేపు రాత్రి ప్రయాణమై వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడిని ఆశ మీ ఆశ తీరుస్తున్నాడు. ఈ పాటలో ఉన్నారు, దాన్ని గమనించండి. పాటల పుస్తకంలో 6వ పాట. ముందుగా నిన్నెన్నుకున్నాడు, ముందుగా తన కోసం నిన్నెన్నుకున్నాడు. జగతి రూపులేనప్పుడే, జగతి రూపులేనప్పుడే
రూపమందు నీకు తన చేతి పనిగాను మట్టి నుండి నిన్ను మలచి జీవాత్మను దాడు మన దేవుడు తన రూపమందు నీకు తన చేతి పనిగాను మట్టి నుండి నిన్ను మలచి జీవాత్మను దాడు తన తోడను నాలని తన కోసం బ్రతకాలని తన తోడను నాలని తన కోసం బ్రతకాలని నీరు పెట్టి పిలిచాడేసయ్యా నిన్ను సహనము కూడా నీరు చాచి చాడేసయ్యా అయ్యా నీరు పెట్టి పిలిచాడేసయ్యా సహనము కూడా నీరు చాచి చాడేసయ్యా ముందుగా తన కోసం నిన్నెత్తుకున్నాడు ముందుగా తన కోసం నిన్నెత్తుకున్నాడు నిట్టూర్పుల పేరువాడు కన్నీరు తుడిచేవాడు నిందని తొలగించి నిన్నాదరించేవాడు అవునండి నిట్టూర్పుల పేరువాడు కన్నీరు తుడిచేవాడు నిందని తొలగించి నిన్నాదరించేవాడు కష్టాలలో నిన్ను ఓదార్చువాడు కష్టాలలో నిన్ను ఓదార్చువాడు పేరు పెట్టి పిలిచాడేసయ్యా సహనము కూడా నీరు చాచి చాడేసయ్యా పేరు పెట్టి పిలిచాడేసయ్యా సహనము కూడా నీరు చాచి చాడేసయ్యా ముందుగా తన కోసం నిన్నెత్తుకున్నాడు ముందుగా తన కోసం నిన్నెత్తుకున్నాడు సోదరా సోదరి సుందరమగు ద్రాక్షావళిగా నిన్ను నాటుకున్నాడు అనుక్షణము నిన్ను గమనించి కాపు కాయుచున్నాడు సుందరమగు ద్రాక్షావళిగా నిన్ను నాటుకున్నాడు అనుక్షణము నిన్ను గమనించి కాపు కాయుచున్నాడు కొమ్మ కాపు కాయాలని పదముల
తల్లి గర్భమందే నిన్ను ఏర్పరచుకున్నాడు. పేరు పెట్టి పిలిచాడేసయ్యా, నిన్ను సహనము కూడా చేయి చాచి నిలిచాడేసయ్యా. పేరు పెట్టి పిలిచాడేసయ్యా, నిన్ను సహనము కూడా చేయి చాచి నిలిచాడేసయ్యా. దేవునికి స్తోత్రం. ఈ లోకము నుండి మనందరినీ ప్రత్యేకింపబడి ఆయన యొక్క పని కొరకు పిలుచుకున్నాడు. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఈ సమయంలో చెల్లి కృపా సత్య సంపూర్ణ అనే పాట పాడగా విందాం. టైమ్ ఈజ్ మనీ. సమయం చాలా విలువైంది.
హల్లెలూయా